కదా. బయట వాడొచ్చాడు వీడొచ్చాడు, ఆ వస్తువులు కావాలి ఈ వస్తువులు కావాలి, బజార్కి వెళ్ళాలి, ఆఫీస్కి వెళ్ళాలి, రైల్ టైమింగ్స్ ఏమిటి, కార్ టైమింగ్స్ ఏమిటి అన్నప్పుడు చిత్తానికి సర్వార్థత. తర్వాత చిత్తానికి ఇవన్నీ కూడా నీ జీవిత మార్గానికి సమన్వయం చేసుకుని దానికి కావాల్సి వస్తే ఆ ప్రయాణం చేస్తున్నావు, లేకపోతే మానేస్తున్నావు. చూసారా, ఏదో చాలా మంచి కాలక్షేపం వచ్చింది 15 రోజులు బెదవాడలో ఉంటుంది, మంచి డిస్కోర్సెస్ ఉన్నాయట. దేని ఎంతో అంటే సాహిత్య సభలు ఉన్నాయట. దండం పెట్టి ఊరుకుంటున్నావు, ఎందుకని నీకు దానికి సంబంధం లేదు. ఎందుకని ఏకాగ్రతకు సంబంధించినవి కావు నీకు. సాహిత్య సభలకు వెడితే ఏం తెలుస్తుంది? నన్నయ్య గొప్పవాడా తిక్కన గొప్పవాడా అనేటువంటి కొట్టుకునేటువంటి పులిస్త్రాకుల కబుర్లు వింటాం. వాళ్ళని చదువుకుని బాగుపడటం కాకుండా కదా. వాడి శిశుపద్యాలు బాగున్నాయి, వీడి శిశుపద్యాలు బాగున్నాయి, ఒక్కొక్కరు బాగుంటాయి. అదేంటి పశ్చిముండ కొడుకులలే. నాకు కాకరకాయ పులుసు బాగుంటుంది, మీకు బీరకాయ కూర బాగుంటుంది. ఊరికే సాహిత్య రమచంద్రు దానికి ఎందుకంటే ఏది గొప్పదని అని చేత దూరం నుంచే బద్ధో యమంజలి అన్నాడు. ఇది నమస్కారం పెద్దలందరికీ. దానికి ఏమిటి అన్నాడు, అయిపోయి ఏం చేత ఇట్ నెవర్ కంట్రిబ్యూట్స్ టు మై యాక్టివిటీ. నా యోగాభ్యాస మార్గానికి కావలసినటువంటి విషయం నాకు ఆ 10 రోజులు కూడా ఇవ్వటం లేదు గనక అక్కడ బెదవాడలో ఉండి ఈ సాహిత్య సభలకు అటెండ్ కావాలంటే అక్కడ ఉండటానికి తినటానికి నేను చేసుకునేటువంటి అరేంజ్మెంట్స్ మొదలైనటువంటివన్నీ కూడా పరమార్థము లేదు గనుక నాకు అయిపోయా. ఇంకేముంది? అందుకని సమాధి పరిణామ, సమాధి యొక్క పరిణామం నీకు తెలుస్తుంది ఆయన. కాన్స్టెంట్ పవర్ ఆఫ్ అబ్జార్ప్షన్. నీవు నీ సమాధిలోకి నువ్వు ఎలా అబ్జర్వ్ అయిపోతున్నావో, సమాధి నీవు పొందటం కాదు, నిన్ను సమాధి పొందుతూ ఉన్న స్థితి వస్తుంది, నీకు తెలుస్తుంది. నువ్వు పొందే సమాధి ఎడిచినట్టు ఉంటుంది, నీలో భాగం అది. మనకు సమాధి వచ్చిందే లేదో, మనకొచ్చేవి కావు అవి, మనం అందులో ఉండిపోయేవి. అంటే ఏదో ఒక కొత్త రకమైనటువంటి ఆఫీసు, ఇల్లు అక్కడే, ఆఫీసు అక్కడే, భార్య పిల్లలు అక్కడే, అన్నపానీయాదులు అక్కడే, మనం చేసుకునేటువంటి వృత్తి వ్యాపారాదులు అక్కడే అనేటువంటి లాంటిది యాక్టివిటీ. జీవితం అంతా దాని యందు అంకితం అయినటువంటి స్థితి గనక సమాధి మనకు రావటం అనే స్థితి పోయి మనము సమాధి యందు ప్రవేశించడం అనేటువంటి స్థితి వస్తుంది. ఆ తేడా చూసి గమనించుకోండి. ఈ మార్పు వస్తుందని చెబుతున్నాడు పతంజలి. అంటే ది యాక్టివిటీ గ్రాడ్యువల్లీ లీడ్స్ యూ ఇంటూ యోగా, నాట్ యోగా టు యూ. యోగమును నీ దగ్గరికి పట్టుకురావటం కాకుండా, నువ్వు యోగా అభ్యాసం సాధన చేయటం కాకుండా, నిన్ను యోగం తన బాహువుల్లోకి తీసుకుంటుంది. ఎలా అయితే తల్లి బిడ్డను తన దగ్గరికి తీసుకుంటుందో అలా తీసుకుంటుంది. అంతేగాని బిడ్డను ఏడిపిస్తూ ఉండేటువంటి తల్లితో బిడ్డ వాడిని ఎలకర్చుకున్నట్టుగా కాదు. అంటే కోతి పిల్లలాగా కాదు, పిల్లి పిల్లలాగా. కోతి పిల్ల ఏం చేస్తుంది? ఆ కోతి కొమ్మ నుంచి కొమ్మ మీదకి ఎగురుతూ ఉంటుంది, పిల్లతో ఏం సంబంధం లేదు, ఇది పట్టుకోవాలి గట్టిగా. అలాంటి యోగాభ్యాసం కాకుండా పిల్లి పిల్లలాగా అన్నాడు. గండు పిల్లి తిన్నా చంపినా దీనికి ఏం సంబంధించలేదు, అది 7 మాటలు అది ఇక్కడి నుంచి అక్కడికి అక్కడి నుంచి ఇక్కడికి చస్తూ పడుతూ ఆ పిల్లి తిప్పుతుంది. దాని హెడేక్ అది, దీనికి కాదు. కనుక మార్జార కిషోర న్యాయము అన్నారు పెద్దవాడు దాన్ని. ఆ మొదటి దాన్ని మర్కట కిషోర న్యాయం. ఏది మనం యోగాభ్యాసం చేయటం, యమం వచ్చిందా లేదా, ఎంతవరకు వచ్చింది నిఖార్సుగా, ఒక దానికి యమోమీటరు, నియమం వచ్చిందే లేదా నియమోమీటరు, ఆసనం వచ్చిందే లేదా ఆసనోమీటరు, ప్రాణాయామోస్కోపు, అంటే ఎంతవరకు ప్రాణాయామం వచ్చింది మొదలైనటువంటి దాని స్కోప్ ఎంత, ఇవేం తెలియదుగా పెట్టేవి. నీవు దాన్ని సాధించడానికి కూర్చున్న వాడివి, జీవితం వ్యర్థమైపోతుంది, తెలియదు లేదు. దాంట్లోకి నిన్ను తీసుకుంటుంది, అలౌ చేసేసేయి. ఒక నదీ ప్రవాహంలో పడవ ఎట్లయితే వెళుతూ ఉంటుందో నీ జీవితం అందులోకి వెళ్ళిపోతుంది. ఏం కంగారు పడకు. నథింగ్ ఈజ్ లాస్ట్, ఎవ్రీథింగ్ ఈజ్ గెయిన్స్. చూసుకోమని ఇది ఈ సూత్రంలో ఉన్నటువంటి దానికి అర్థం. 11వ సూత్రం వివరణం పూర్తి. 12వ సూత్రం చెప్పుకున్నాం.
11, 12 నిన్న అయినాయి అనుకుంటా, అంతే కదా? 11 అయింది. 12 కూడా 11కి కంటిన్యూషన్ గానే అవుతుంది. ఇవాళ 12 చెప్పు మనకు. 11లో చెప్పబడినటువంటి సర్వార్థత, ఏకాగ్రత రెండును, తర్వాత క్షయోదయములు, చిత్తము యొక్క క్షయము లేక లయము, చిత్తము యొక్క ఉదయము, ఈ రెండింటిని చెప్పి చిత్తము యొక్క క్షయోదయం. సమాధి పరిణామ, సమాధి యొక్క పరిణామము కూడా దీంట్లో మీకు కలుగుతుంది, కాలక్రమాన తెలుస్తుంది. అంటే మన మాటల్లో చెప్పుకోవాలంటే అర్థం ఏమిటంటే, అబ్బాయిలు మీరు యోగాభ్యాసం నేను చెప్పిన మార్గంలో మీరు చేస్తూ ఉండండి. యోగాభ్యాసం చేయకుండా ముందున్నటువంటి మీకును, యోగాభ్యాసం చేసిన తర్వాత ఉన్నటువంటి మీకును ఏదో ఆశ్చర్యకరమైనటువంటి మార్పు ఉంటుందని అనుకోండి. ఇది మన మాటల్లో చెప్పుకోవాలంటే ఏంటి, ఏం మార్పు ఉంటుందంటే, నిన్ను నువ్వు మనస్సు కారణంగా, ఇంద్రియాల కారణంగా నీవు సమస్యలు క్రియేట్ చేసుకుంటున్నావు. అంటే ఆబ్జెక్టివ్ వరల్డ్ ఒకటి ఉన్నది, బాహ్య ప్రపంచం, దాంట్లో సిచ్యువేషన్స్ క్రియేట్ చేసుకుంటున్నావు. ఏది యోగాభ్యాసానికి ముందు. కానీ సమస్యలు సిచ్యువేషన్స్ అనేవి ఉన్నాయా? ఉన్నవేమిటి? వ్యక్తులు ఉన్నారు, వస్తువులు ఉన్నది, సృష్టి ఉన్నది. సమస్యలు, సిచ్యువేషన్స్ ఒళ్ళు పొగరెక్కి ఉంటాయి. ఎందుకుంటాయి? ఏదైనా ఒక ఊళ్ళో మన తీసుకెళ్ళి మొట్టమొదటి ఉద్యోగంలో చేర్చారనుకోండి తల్లిదండ్రులు, అప్పుడు అప్పులు నానా అడ్డమైనవి ఉంటాయా? మనం తర్వాత ఇది చేస్తే బాగుంటుంది, అది చేస్తే బాగుంటుంది అన్నదానికి ఫలితంగా ఉంటాయి. అంటే క్రియేటెడ్ ఉన్నది కావు, మ్యాన్ క్రియేటెడ్, క్రియేషన్ క్రియేటెడ్ కాదు. ఈ రెండు తేడా గమనించుకునేందుకు నేను చెబుతున్నాను. అవి నువ్వు తయారు చేసుకోకుండా నానా రోష్టుబడి నిన్ను నువ్వు ఏడిపించుకోకుండా ఉండే మార్పు వస్తుంది. అంతే. యోగాభ్యాసం చేసుకునేటప్పుడు క్రమంగా నీలో వచ్చే మార్పు ఏంటంటే, చుట్టూ ఉన్న ప్రపంచాన్ని చూసి నీకేదో చేద్దామనిపించటం అవి పోతాయి. చుట్టూ ఉన్న వ్యక్తుల్ని చూసి ఏవో అభిప్రాయాలు కలగటం అవి పోతాయి. మంచి అభిప్రాయాలు, చెడ్డ అభిప్రాయాలు ఇటువంటివన్నీ పోతాయి. చుట్టూ ఉన్న వ్యక్తులతో ఏవో సంబంధ బాంధవ్యాలు పెట్టుకుంటాం అవి పోతాయి. అసలు ఉండవా? ఉంటాయి. ఏవి ఉంటాయి? వేని వల్లనైతే నువ్వు రోజు కొని తెచ్చుకుంటున్న పద్దినాలు ఉన్నాయే అవి కలగవో, ఆ సంబంధ బాంధవ్యాలు. అది ఈ మార్పు వస్తుంది. అందుచేత యోగా సూపర్ హ్యూమన్ పవర్స్ అని అనుకున్నటువంటి వాళ్ళు ఫూల్స్ అన్నాడు మాస్టర్ మౌర్య. సూపర్ హ్యూమన్ పవర్స్ కాదు, పవర్స్ దట్ ఆర్ లెజిటిమేట్ టు ది హ్యూమన్ బ్రెయిన్ ఆయన అన్నది. మానవుడు తాను మనస్సుని, ఇంద్రియాలని సద్వినియోగం చేసుకుంటే తనకు కలిగేటువంటి మానసిక శక్తులు, ఎలా అయితే జ్ఞాపక శక్తి మనకు సహజమో, ఎలా అయితే మనుషుల్ని గుర్తుంచుకుని ఏమయ్యా బాగున్నావా, ఏమమ్మా బాగున్నావా అంటాం సహజమో, ఇవన్నీ బ్రహ్మాండమైన శక్తులా, కొంపమునిగిపోయే శక్తులా? కానీ శక్తులే. నువ్వు లేకపోతే ఎలాగా? పది సంవత్సరాలు పోయిన తర్వాత చూస్తే నువ్వా ఎక్కడున్నావు అని అడగగలిగినది. అవన్నీ శక్తులు కావా? మరి ఇవన్నీ ఎలాంటివో మన దగ్గర కొన్ని వందలు ఉన్నాయి, మనం వాడుకుంటూ ఉన్నది. వాడుకుంటాం చేతగాని విని మన కోసం ఏర్పాటైనవి కొన్ని వేలు ఉన్నాయి లోపల, దానికోసం యోగాభ్యాసం. కానీ అవి మహిమలు మొదలైనటువంటి పేర్లతో పిలిచేటువంటి వాడు ఈ స్థాయిలకి రాకండి. మిగతా వాళ్ళు గంజాయో భంగో కొట్టే యోగాభ్యాసాలను అటు వెళ్ళండి. అంటే బుర్ర ఇంకో లోకాల్లో పెడుతుంది, పైన తిరుగుతూ ఉంటుంది, ఇవన్నీ కనిపిస్తాయి ఏవేవో. అంటే దాన్ని ఏమంటారు?
సెల్ఫ్ మిస్టిఫికేషన్ స్కూల్స్ ఆఫ్ థాట్, సెల్ఫ్ స్టూపిఫికేషన్ మెథడ్స్. ఇందులో మిస్టరీ కానీ ఇట్లాంటిది ఏమీ లేదు. ఉన్నదేదో మీరు చేసుకున్నటువంటి హిస్టరీయే. అంటే యాజ్ ప్లెయిన్ యాజ్ ఏ మెటీరియలిస్ట్. పతంజలి గాని భగవద్గీత గాడు గాని ఈ రెండు పుస్తకాలు సవ్యంగా చదువుకున్నటువంటి ఒక రష్యా శాస్త్రజ్ఞుడు ఎలా మాట్లాడతాడో అలాగే మాట్లాడతాడు. ఉదాహరణకి ది పవర్ ఆఫ్ సౌండ్ అనే దాని గురించి 25 సంవత్సరాలు రష్యా వాళ్ళు ఎక్స్పెరిమెంట్ చేశారు. బయట ప్రపంచానికి తెలియదు. దాన్ని ఇప్పటికీ 15 సంవత్సరాల కింద ఒక పుస్తకం బయట పెట్టారు. తర్వాత మొన్న హాస్పిటల్స్ లో కొన్ని శబ్దములు పుట్టించి దాంతో వ్యాధుల నివారణకు కావలసినటువంటి ప్రక్రియలు పెడుతున్నారు మనకి. ఇందులో భారతదేశమునకు చెందినటువంటి ప్రాచీన శాస్త్రజ్ఞులు చాలా ఉత్తములైన వేత్తలు అని రాశారు. ఈ మధ్యలోనే పేపర్లో పడ్డారు. అంటే మనం అంత వాళ్ళం అని అర్థం కాదు, ప్రాచీనులైనటువంటి వాళ్ళని. మనకి వీటి పేర్లు కూడా తెలియదు కదా. పతంజలి అంటే ఏమిటో తెలియదు, వాడు ఏం రాసాడో తెలియదు. మనకి వాళ్ళకి సంబంధం లేదు. వాళ్ళు అన్నారు వీళ్ళ ప్రాచీనులు ఈ పుస్తకాలు రాసినటువంటి వాళ్ళు కనుక. ఇప్పుడు పతంజలి యోగ సూత్రాల్లో ఇక్కడ ఇది మనం చదువుకుని వెడుతూ ఉంటే అలాగా ఆరెంజ్ కలర్ లోకి రంగులు కనిపిస్తాయి. లేకపోతే అలా ఎవరెవరు పోతున్నట్టు కనిపిస్తారు, వస్తున్నట్టు కనిపిస్తారు. కనిపిస్తే అది హిస్టీరియా అని అర్థం కానీ యోగాభ్యాసం అని అర్థం కాదు. జాగ్రత్త. మెంటల్ డిసీజ్ మా థియరీ ప్రకారం మానసిక వ్యాధి అని అంటాం కానీ యోగాభ్యాసానికి సంబంధించింది కాదు నాయన. మాస్టర్ మోరియా గారు కూడా అదే చెప్పాడు. పాపం ఆ రోజుల్లో బ్లావెట్స్కీతో పాటు మాస్టర్ మోరియా గారి దగ్గర, కుతుహోమి గారి దగ్గర ఇవి నేర్చుకుంటాం కోసం చేరినటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు, తెల్లవాళ్ళు. అప్పటి రోజుల్లో మరీ తెల్లవాళ్ళకి మరీ తెల్లకైతం లేదు, ఏం తెలీదు. పైగా భారతదేశాన్ని మనం పరిపాలించిన వాళ్ళం అనేటువంటి ఒక నిక్కు ఉన్నది కదా అప్పుడు. అంచేత వచ్చే తెలివి పోయే తెలివి ప్రతి ఒక్కరికి. ఎవరో బ్లావెట్స్కీ, అనిబి సెంట్ అలాంటి వాళ్ళకి తప్ప. అందులో వాడు ఏపీ సినెట్ అని ఒకడు ఉండేవాడు. వాడు అక్కర్లేని వ్యవహారాలని రాస్తూ ఉండేవాడు. ఏది గురువు గారికి. మనం ఒక 10-15 సంవత్సరాల పాటు ఈ సంస్థ పెట్టాం కనుక 10-15 సంవత్సరాల పాటు భారతీయులు ఎవరిని ఇందులో మెంబర్స్ జారకుండా జాగ్రత్తగా సవ్యంగా అన్ని పకడ్బందీగా చేసే వరకును పాశ్చాత్యులతోనే నడిపిస్తే బాగుంటుంది అని ఉత్తరం రాశాడు. ఏది యోగ సాధన స్కూలు అంటే ఆయన రాశాడు, నీ తెలివికి నేను చాలా విచారిస్తున్నాను. నువ్వు గురువుగా ఎన్నుకున్నటువంటి పిచ్చిముండా కొడుకుని నేను భారతీయుడిని అంచేత ముందు వాడిని తీసేమని మోరియా గారు రాసినటువంటి లెటర్. ఐ పిటీ యువర్ కామన్ సెన్స్ రాశాడు. వాడికి వచ్చినవన్నీ అలాగే సమాధానాలు వస్తాయి. యోగాభ్యాసం వల్ల ఏమొస్తుంది అని రాశాడు. ఒక 6 నెలలో 8 నెలల్లో చేసి ఈ మార్గంలోనే. బ్లావెట్స్కీ వెళ్ళిపోతుంది ముందు, అనిబిసెంట్ వెళ్ళిపోతుంది, లెడ్ బీటర్ వెళ్ళిపోతున్నాడు వాళ్ళ మార్గంలో. వీడు ఏమొస్తుంది చేస్తే అని రాస్తే ఏమీ రాదు అని మాస్టర్ మోరియా సంతకం ఉన్నాయి, చదవండి. ఏపీ సినెట్స్ మహాత్మా లెటర్స్ అని పుస్తకంలో వేశారు. ఏమీ రాదు అని సంతకం పెట్టారు. అయితే ఎందుకు చేయటం అని వీడు ఉత్తరం. ఎవరు చేయమన్నారు అని ఆయన సమాధానం. అప్పుడు తర్వాత వీడు సవ్యంగా అడిగితే సమాధానం చెప్పాడు. యోగాభ్యాసం మన దగ్గర ఉన్నవేమన్నా పోగొట్టుకుంటానికి కానీ ఏమన్నా రాబట్టుకునేందుకు కాదు. రాబట్టుకునేందుకైతే వ్యాపారం పెట్టుకో, ఎవరితో పార్ట్నర్షిప్ చేసి బాంబేలో అని చెప్పాడు, డార్జిలింగ్ లోను. బియ్యంలో కలిపేటువంటి బెడ్డల ఫ్యాక్టరీ పెట్టి ఇట్లాంటివి చేయాలి కానీ ఏమన్నా రావాలంటే వేరుశనగలో పామాయిల్ నూనె కలిపి ఇవి చేయాల్సినవి అక్కడ. అంతేగాని మనకి ఏం వస్తాయి అనేటువంటి దాంట్లో యోగాభ్యాసంలో ఏం పోతాయి అనేటువంటిది అడుగు నేను చెబుతాను. కొన్ని మన దగ్గర ఉన్న పోవటం కోసం అంచేత నువ్వు చేయబోకండి. ఏం పోవటం కోసం అంటే దుఃఖము, దిగులు మొదలైనవి కొన్ని చెప్పారు.
ఇంతకు మించి యోగాభ్యాసం ఇంకేమీ లేదా అని వీడు రాశాడు. ఏమీ లేదు, ఉన్నదని నువ్వు భ్రాంతి పడినచో మేము బాధ్యులము కాదు. లెటర్స్ చదవాలి, చాలా ఆశ్చర్యకరంగా ఉంటాయి. పతంజలి గాని, శాస్త్రకారులు గాని, భగవద్గీతాకారుడు గాని మీరు ఉన్నదని భావించినట్లయితే మిమ్మల్ని మీరు మోసం చేసుకున్నారు కానీ వాళ్ళు బాధ్యులు కారని రాశాడు. మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటే వెన్ యూ డిసీవ్ యువర్ సెల్ఫ్, హౌ కెన్ అదర్స్ బి హెల్డ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్? అది తెలియదు. కనుక ఎప్పుడు కూడా సెల్ఫ్ స్టూపిఫికేషను, సెల్ఫ్ మిస్టిఫికేషను, అంటే ఏదో కళ్ళు మూసుకుంటే ఒక స్థితి వస్తుంది, మనకున్నటువంటి కష్టాలు మొదలైనటువంటి మర్చిపోతాం, ఇలాంటి తుక్కు అభిప్రాయాలు ఉన్నట్లయితే యోగాభ్యాసం చేయకండి. ఎందుకంటే వాటికి ఒక బుద్ధి చాలు. యోగాభ్యాసం ఎందుకు? ఏదో 10 ఏళ్ళు 15 ఏళ్ళు యోగాభ్యాసం చేసి ఆ కాసేపు కష్టాలు మర్చిపోయేందుక? ఫస్ట్ క్లాస్ అయిన బాటిల్స్ ఉన్నాయి ఆ కాసేపు కష్టాలు మర్చిపోవటానికి, వాటి కోసం కాదు. అంటే మన సుఖ దుఃఖాలు మర్చిపోవటానికి కాదు, ఓవర్ గ్రో అంటే అవుట్ గ్రో అవటానికి. వాటి నుంచి నువ్వు ఆగమాపాయనో అనిత్య తాం స్థితిక్షస్వ భారత. చలికాలం చల్లగా ఉంటుంది నిజమే, వేసవికాలం వేడిగా ఉంటుంది నిజమే. దీనికి ఎట్లా సార్ అని అడిగితే ఫస్ట్ క్లాస్ అయిన మందు చెబుతాను, ఏమిటంటే ఓర్చుకుంటాను అన్నాడు. తితిక్ష అంటే ఏం చెప్పావు, నల్లుల ముందల్లే ఉంది. అంటే అర్థం ఏమిటంటే నువ్వు ఇంకేదన్నా కనిపెట్టానని చెప్పి డబ్బా కొట్టినా ఉట్టి చూటారా నాన్న? నీ మనస్సు ఎంతకంటే పెద్ద విషయంలో ఎంగేజ్ అయి ఉంటే నీకు చలి వేడి ఉండవు, కానీ ఈ చలి వేడితో నువ్వు పోట్లాడుతున్నంతసేపు నీ బతుకు కుక్కలాగే ఉంటుంది అన్నాడు. అది వాడు చెప్పింది, చూసారా? కనుక ఇక్కడి దాకా అష్టాంగములు మనకు వివరించి తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ 11వ సూత్రంలో ఈయన ఇచ్చినటువంటిది సర్వార్థత, ఏకాగ్రత. సామాన్య మానవుడు ఇలా అందరినీ చూస్తూ ఉంటే వాళ్ళు కనిపించి వాళ్ళు గుర్తొచ్చి, ఆయన కనిపించి ఆయన గుర్తొచ్చి, ఆయన కనిపించి రోడ్డు మీద ఎడుతూ ఉంటే ఒక్కొక్కళ్ళు కనిపిస్తారు. ఆయనతో నిన్న మొన్న కిందటి నెలలోనూ కిందటి సంవత్సరంలోనూ జరిగినటువంటి సన్నివేశాలు గుర్తొస్తాయి. కొన్ని మంచి ఉంటాయి, కొన్ని దిక్కుమాలే ఉంటాయి, కొన్ని భయపడే ఉంటాయి. ఉండమరే ఆయన దగ్గర 500 రూపాయలు తీసుకుని కిందటి నెల ఇస్తాను అనుకోండి, రోడ్డు మీద వస్తూ ఉంటే ఎలా ఉంటుంది? ఈయన దగ్గర 10 రూపాయలు తీసుకుని ఇస్తా అన్నాడు, ఇవ్వలేదు కంటే వస్తూ ఉంటే మనమే ముందెడతాం, ఇవ్వలేదంట. ఆయన దగ్గర మనం 500 రూపాయలు తీసుకున్నాం, ఆయన వస్తున్నట్టంటే పక్క బజార్లో పెడతాం. ఇవన్నీ తొలగిపోగా ఏం జరుగుతుంది? రాను 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 కొంచెం తక్కువగా పనిచేయడం మొదలెడతాయి. మీరు యోగాభ్యాసం మొదలెట్టి తర్వాత మరీ తక్కువగా పనిచేయవు, తర్వాత పనిచేయవు. పనిచేయవంటే చేసే విధవ పనులన్నీ చేసి ఫీల్ అవ్వకుండా ఉంటాం అని అర్థం కాదు, ఇమ్యూనైజ్ అవుతాం అని అర్థం కాదు. అర్థం ఏంటి? చేయవలసినవి చేయటం ఆగిపోయి మిగతా ఫిల్టర్ అయిపోతాయి కదా. చేయదలుచుకున్నటువంటి చెత్త అంతా మానేస్తాం. చేయదలుచుకున్నదంటూ పని ఉండదండి, చేయవలసినటువంటిది ఉంటుంది, మిగులుతుందండి. అయ్యేటప్పటికి నికరం బంగారం మిగులుతుంది, మిగిలిందంతా వెళ్ళిపోతుంది, మధ్యలో క్షాళన అయిపోతుంది. ఇలా వస్తూ ఉండగా క్రమంగా లేతముదుళ్ళు ఉంటాయి. సమస్యలు అన్నటువంటి కొన్నాళ్ళు ఉన్నట్లు కనిపిస్తాయి, తర్వాత ఏమీ లేవు. అంటే ఇంకొకడు చూస్తూ ఉంటే ఆనాడు మీకు ఆ సమస్య ఎంత ఉందో ఈనాడు ఆ సమస్య అంతే ఉందని వాడికి అనిపిస్తూ ఉంటుంది. మీకు ఆ సమస్య తీరలేదు, కానీ మీకు మాత్రం ఆనాడు సమస్య ఉన్నది, ఈనాడు సమస్య లేదు. ఈ స్థితిలో వచ్చి బాగా యోగాభ్యాసంలో పరిపూర్ణత వచ్చిన తర్వాత కూడా సమాధి స్థితిలో కూడా లేతముదుళ్ళు అని సతుకుంటూ వస్తారు నాయన. చక్కగా ఒక రకమైనటువంటి డెవలప్మెంట్, ఎవల్యూషన్ ఉంటుంది మీ సమాధిని గూర్చి మీ అనుభూతిలో కూడా. సమాధి అనేది స్థితి ఒకటే, కానీ సమాధిని గూర్చి మీ అనుభూతి ఒకటి కాదు కదా. ఇవాళ ఒకటి, రేపు ఒకటి, ఎల్లుండి ఒకటి. క్రమంగా సమాధి అనే స్థితిని మీరు మొట్టమొదట పొందినప్పటికీ దాంతో కొత్త కాపురంలాగా ఉంటుంది మొదట. తర్వాత 10 ఏళ్ల తర్వాత భార్యాభర్తల కాపురంలా ఉంటుంది. తర్వాత 20 ఏళ్ల తర్వాత మంచి భార్యాభర్తలు, లేకపోతే 30 ఏళ్ళు అయినప్పటికీ అడ్డగాడిదలైతే వాళ్ళ కాపురం పిండాగుడల్లోనే ఉంటుంది.
చిల్లర్లుంటే సర్దుకుపోతాయి, సజ్జనులు అయితే భార్యాభర్తలు. ఆ 30 ఏళ్ల తర్వాత సంసారం లాగా ఉంటుంది. ఏది ఈ సమాధి స్థితి. ఆహా, 30 ఏళ్ల కిందట ఏమిటో కొత్తగా సమాధి అనేటువంటిది మనకు వచ్చేటికి అదే బ్రహ్మానందంగా ఉన్నట్టుగా కనిపించింది. ఇంతలోకే మన బిజినెస్ లో 50,000 రూపాయలు మునిగిందట షిప్ అనగానే గడంగన బాటం తీసేసినట్టు అయిపోయింది. సమాధి స్థితి ఏమైంది అంటే కొత్తగా సమాధి అప్పుడు ప్రాక్టీస్ చేస్తున్నాం. సమాధి అంటే ఇంకా కళ్ళు మూసుకుని కూర్చునేదని, ఇట్లాంటి మిస్కన్సెప్షన్స్ ఉన్నాయి మన మీద కట్టేదని. కళ్ళు తెరిస్తే సమాధి కాదని, తిరుగుతూ ఉంటే సమాధి కాదని, ఇట్లాంటి పిచ్చి అభిప్రాయాల్లోనే ఉన్న రోజులు. అక్కడికి అయ్యేటప్పటికి ఏమవుతుంది, సమాధి వచ్చింది. చిల్లర్లకి వాటికి ఏం చెదరటం లేదండి, డిస్టర్బెన్స్ ఏం లేదు. కుర్రాడు పరీక్ష తప్పేట, దట్స్ ఆల్ రైట్, వాడి ఇష్టం, వాడి చదవలేదు తప్పాడు, మనకేమిటి. కొంత వేదాంతం వచ్చింది, తండ్రి కాదు కనుక. మరి తర్వాత భార్య రోజు సినిమాకి వెళ్ళటానికి నిర్ణయించుకుంది, డిక్లేర్ చేసేసింది. సరే, ఆవిడ సంతోషం, ఆవిడది. మనకు కూడా కొంత నప్పు తప్పుతుంది అనుకున్నాం. తేలిగ్గా ఉంటాయి, ఇట్లాంటివన్నీ వస్తాయి. వచ్చిన తర్వాత కొన్నాళ్ళు అయ్యేటప్పటికి ఏమైంది, కాలు నొప్పి చేసి వాచింది. ఇది కొడుకు భార్య లాంటిది కాదు, ఇది చిక్కుమలింది. కొడుకు నొప్పి చేసేట అంటే ఏడిచేళ్ళు లేనుకో, పరీక్ష తప్పేటంటే. ఈ కాలు అంటే అట్లా కాదు కదా. ఎందుకని చిన్నప్పటి నుంచి బుద్ధి తెలిసినప్పటి నుంచి అసలు కాలుతో ఐడెంటిఫై అవుతూ బతుకుతున్నాం, స్వస్థ బతుకుతున్నాం అనుకున్నాం. అంటే కాలు అందులో ఉన్నటువంటి సత్వధాతువులు, చీము, నెత్తులు అవి మనం అనుకుని బతుకుతున్నాం కదా. రోత ఫిల్తీ టైప్ ఆఫ్ లైఫ్ బతుకుతున్నాం మొదటి నుంచి. మన గోల్డ్ మనమేనా అనుకుని పెంచుకున్నాడు, చూసుకోకుండా నిద్రలో గోక్కున్నాడు, నిద్ర వచ్చింది. చూసారా, మన క్యాండిల్, మన పెంపుడు క్యాండిల్ అని అనుకుని పక్కన పెట్టుకుని నిద్రపోయాడు, పక్క మీద పడ్డది పక్క అంటున్నాడు. అలాగా మన ఈ కాలు, చెయ్యి, ఈ శరీరం మనదే అనుకునేటువంటి గాడిద బ్రతుకుతో చిన్నప్పటి నుంచి బతికాం. అయ్యేటప్పటికీ కాలు వాతనం వచ్చింది, లెఫ్ట్ చెయ్యను వచ్చేసింది. కూర్చుంటానికి ప్రాబ్లం, లేవటానికి అదొకరికి ఇన్ని ప్రాబ్లం తెలీదు. సమాధి ఏమైంది, కొంచెం సమాధి ఎక్కడ ఆపి దీని సంగతి ఏమిటి అన్నారు. అంటే ఏమిటి, ప్యూర్లీ పర్సనల్ మ్యాటర్ దగ్గరికి వచ్చేటప్పుడు మాత్రం సమస్య లేదు. మిగతా అన్నట్లు జీతం ఇంకో 10 రోజులు రాదుగా, దానికి చేతరదు. ఎందుకంటే దాని లఘు బిగువులని తెలిసాం, ఎవరిని ఎత్తి చేయబెట్టాలో, ఏది ఎట్లా నడిచిపోవాలో, లేదా ఇంట్లో ఆ టైంకి కనిపించకుండా ఉంటే వాళ్ళు ఏదో ఏర్పాటు చేసేసుకుంటారు. అంటే వీ గ్రో ఇమ్యూన్ టు ఆల్ సచ్ ఈగిల్. ఇవన్నీ మంచో చెడో చేతనైనా అయిపోయినాయి. ఏమైంది, ఈ కాలం ఏమవుతుందా? మనలో మాట నయం కాకపోతే ఏం చేస్తాం? ఆన్సర్ లేదు. అని చేత నయం అయితే అంగీకరించాలి, నయం కాకపోతే అంగీకరించాలి, అంతే కదా. అలాంటప్పుడు నయం అవుతుందా అని వేసిన ప్రశ్న పిచ్చుకుంట కొడుక మంచివాడా? క్రమంగా ఏమవుతుంది, వీడి సమాధి స్థితి దాని మీద కూడా అంటే ఒక నెల రోజులో 2 నెలల్లో కృష్ణాచార్యులకి కాళ్ళు వాపులు, మోకాళ్ళు నొప్పులు వచ్చేటప్పటికి మొదటి రోజున వచ్చినట్టు ఏమిటిగా లెక్చర్స్ ఇస్తున్నాను, అక్కడికి ఇక్కడికి పెడుతున్నాను, మందులు ఇస్తున్నాను, యూరోప్ అది పెడుతున్నాను, వీటన్నిటికీ అడ్డపడుతుంది. అంటే కీర్తి మీద దోత ఉంటుంది కదా, దిక్కుమలింది. ఎంత గోక్కున్నా తీరదు, దిక్కుమల స్కిన్ డిసీజ్ లాంటిది, దానికి అడ్డొస్తుందా? అంతేగాక ఉన్న వ్యాధి కాక పెద్ద వ్యాధి ఒకటి లోపల ఉంటుంది. ఈయన కూడా జబ్బు చేసిందని నలుగురు అనుకుంటున్నారా? అనుకోవచ్చు, వస్తారా జబ్బు చేస్తే? వాళ్ళకి చేస్తే అనుకుంటాంలే. అంటే ఇవన్నీ చాలా, అంటే ఒక్కొక్క లెవెల్లో సమాధి వీడు అటైన్ అవుతుంటే ఒక్కొక్క లెవెల్లో మార్కెంపు అందులో ఉన్న కీలం కడిగి వెళ్ళిపోతూ ఉంటుంది శుభ్రంగా. 1 నెల 2 నెలల్లో మోకాళ్ళు పట్టేసేసి శిష్యులు ఆగండి సార్ అని సంఖ్య కింద చేస్తే వీడి ప్రాణం పోయినట్టు ఉంటుంది. ఎందుకని ఎంత నిక్కు ఇది వరకు ఎవడన్నా చేయబట్టుకొని ఇచ్చేవాడా? అట్లాంటిది ఎవడన్నా చేయబట్టుకుంటే నడిచేట అంటే ప్రాణం పోయినట్టే కదా. అవమానం అంటే వ్యాధి తాలూకు బాధ కాక అవమానం తాలూకు బాధ అంటే
శారీరక బాధ కాక మానసిక బాధ అడ్డం వస్తుంది సమాధికి. అవన్నీ పోతాయి. అడ్డం రాకపోతే పోవు, అది వచ్చింది. ఇవి గుప్పును పైకి రాకపోతే పోవు. సోడా సీసా కొట్టి గ్లాసులో పోస్తే ఆ బుడగలు బయటికి పోతాయి, కానీ సోడా సీసా అట్టగా ఉంచి లోపల వచ్చితే మీరు ఎన్ని మాటలు ఇట్లెట్లన్నా ఉట్టి నీళ్లలోనే ఉంటాయి భ్రాంతిగా. ఏమండి, అది మీరు కొట్టాలి, బాటిల్లో గ్లాసులో పోయాలి, బుస్సు బుస్ 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 బుస్. అయ్యయ్యో ఇంత గ్యాస్ ఉంది కాసేపు ఆగండి ఏం కాదు. కనుక అయ్యో ఇవన్నీ ఇన్ని దౌర్బల్యాలు మనలో ఉన్నాయే. కాళ్ళు నెప్పెడితే ఇష్టమైనటువంటి సమాధి ఏమిటి అంటే రేపు డిస్టర్బ్, కాళ్ళు నెప్పెట్టినా డిస్టర్బ్ కాకుండా ఉండే సమాధికి దారి తీస్తుంది. ఇది లేకపోతే అది రాదు. క్రమపరిణామము సమాధి స్థితిలో చివరికి ఏ స్థితి వస్తుందంటే, ఏ పరిస్థితుల్లో అయినా సరే మీ సమాధి స్థితిలోనే అది కావాలి. అప్పుడు మాత్రమే సాధ్యము చివరి క్షణంలో శరీరం వదిలిపెట్టడం. అది సాధ్యం కాని వాడు ఏం చేస్తాడు, శరీరం వదలడు, చనిపోతాడు. ప్రపంచంలో చివరి క్షణాల్లో రెండు రకాలు, చనిపోయేవాళ్ళు కొంతమంది, శరీరం వదిలిపెట్టేవాడు కొంతమంది. ఎవరికైతే చనిపోతున్న క్షణాల్లో కూడా సమాధి స్థితి ఉంటుందో వాడు చనిపోడు, శరీరాన్ని వదిలిపెడతాడు. కానీ అంటే శరీరం వదిలేక కూడా వాడు చూస్తూనే ఉంటాడు. అంతకుముందు వాడు శరీరం వదలక మునిపే వాడి బుర్ర మీద తుడ్డు గుడ్డేసి క్లోరోఫార్మేషన్ ఎత్తున కొడతారు. ఎందుకంటే వాడికి తెలుస్తూ ఉండగా శరీరం నుంచి బయటికి లాగితే షాక్ తిని చచ్చిపోతాడని చెప్పి ప్రకృతి ఏం చేస్తుందంటే వాడిని శరీరం నుంచి బయటికి లాగే క్షణంలో వాడికి తెలియకుండా తెలివి తప్పిపోయేట్టు చేస్తుంది. మృత్యుభీతి ఉన్నటువంటి వాడికి ఇంకో 5 నిమిషాల్లో పోతాడనగా తెలివి తప్పేట్టు ఎందుకు చేస్తుంది ప్రకృతి? తెలివిలో ఉండగా శరీరం వదులుతూ ఉంటే గుండె బయలుతుంది, వీడికి షాక్ వస్తుంది జీవుడికి. ఈ షాక్ తర్వాత జన్మలో అంతా కూడాను మృత్యుభీతి 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 అనేటువంటి ఒక రకమైనటువంటి దుస్సంస్కారం కింద అహోరాత్రాలు వేటాడి వెంటాడుతుంది. కల వచ్చినా చస్తున్నట్టు కల వస్తుంది, ఇంకో కల రాదు వచ్చే జన్మలో. అందుకని ప్రకృతి ఏం చేస్తుందంటే ఎంత మాత్రం మృత్యుభీతి మనకుందో అంతసేపు తెలివి తప్పిపోయేట్టుగా చేస్తుంది. చేసి బుర్రమే కొట్టి శరీరంలో చేతులు లాగేస్తుంది. మరీ ఎక్కువ మృత్యుభీతి ఉంటే గంట సేపు తెలివి తప్పుతుంది. ఇంకా ఎక్కువ మృత్యుభీతి ఉంటే ఒక రోజంతా తెలివి ఉండదు. ఇంకా ఎక్కువ ఉంటే ఒక నెలంతా ఉండదు. 6 నెలలు తెలివి లేకుండా కట్టెళ్లే మంచంలో పడిపోయి దుర్వాసన కొట్టిన వాళ్ళని లేమో. ఏం చేతంటే మృత్యువు మీద అంత భీతి అన్నమాట. అలాంటి వాళ్ళని తెలివి ఎందుకు తప్పిస్తుంది ప్రకృతి అంటే, ఆ టైం అప్పుడు వీడు శరీరం వదిలే చనిపోయేటువంటి టైం అప్పుడు వీడు తెలివి లేదు గనక, అంటే చనిపోయిన స్థితిలో శరీరం నుంచి బయటకు వచ్చాడు గనక బతికిపోయాడు. కానీ ఆ టైంలో బతికుంటే చచ్చి ఊరుకున్నాడు. చూసారా, వస్తువు ఉన్న క్షణాల్లో బతికుంటే చచ్చి ఊరుకునేవాడు. వస్తువు ఉన్న క్షణాల్లో చచ్చి ఉన్నాడు కనుక బతికిపోయాడు. అది ప్రకృతి చేసేటువంటి ఆశ్చర్యకరమైనటువంటి పని. అంటే ఆవగించంత మృత్యుభీతి ఉన్నా సరే దానికి తగినంతసేపు తెలివి తప్పిపోయి వాడు చస్తాడు తప్ప శరీరం వదిలిపెట్టడం. కనుక శరీరం వదిలిపెట్టాలి చనిపోకుండా. నేను మృతుండనవుదునని కదా పరీక్షతులు వీడుకోండి. అలాంటి వాడు వేసినటువంటి ప్రశ్నకి శుభయోగి చేసినటువంటి పరమోపదేశానికి 7 రోజుల్లో చిట్ట చివరికి ఏం చెప్పాడు? పరీక్షకు చనిపోయాడని చెప్పలేదు, దేహము విడిచెనది చిట్ట చివరికి. అంటే నేను చచ్చిపోతాను, ఈ లోపల ఏమన్నా చెబుతావా అని అడిగినటువంటి వాడు చచ్చిపోకుండా దేహం విడిచిపెట్టాడు. అది శుభయోగి చేసినటువంటి పరమప్రసాదం. ఇక్కడ పతంజలి చేసేటువంటిది కూడా అదే. అంటే అది వరకు యోగాభ్యాసం చేయటం మొదలుపెట్టిన తర్వాత ఇప్పటి వరకు రానంత కష్టం మళ్ళీ వస్తే మళ్ళా ఓ మాట నీకు సమాధి డిస్టర్బ్ అవుతూ ఉంటుంది. ఏం చేత అప్పుడు కూడా డిస్టర్బ్ అవ్వకుండా నీకు వైద్యం జరగటం కులంగులుగాను. చూసారా, ఏం జరిగినా భరించగలను కానండి.
డబ్బులు దగ్గర ఏదన్నా కనుక నష్టం వచ్చిందంటే భరించలేము ఒక్కో జన్మ. వాడికి యోగాభ్యాసం చేసినా చేయకపోయినా ప్రకృతి ఎక్కడ కొడుతూ ఉంటుంది, ప్రతి చోట డబ్బుల దగ్గర కొడుతూ ఉంటుంది. వాడికి ప్రమోషన్ ఇవ్వలేదుట, వాడికి ఇంక్రిమెంట్ ఇవ్వలేదుట, మిగతా ఓటు చేశారట. అందరికీ 15 రూపాయలు ఇంక్రిమెంట్ ఇస్తే వాడికి 7 రూపాయలన్నర ఇంక్రిమెంట్ ఇచ్చారట. ఇలా ఏడుస్తూ ఉంటుంది. అంటే వాడికి దాని మీదే కొడుతూ ఉంటుంది ఎప్పుడు కొట్టినా. అది ఎందుకని వాడి జీవుడికి ఎక్కడ వైద్య ప్రక్రియ జరగవలనో అక్కడ చేస్తూ ఉంటుంది ప్రకృతి. అలా కాకుండా ఆ జన్మ అయిపోయి దాని మీద భయం తీరినటువంటి వాడు డబ్బు పెద్ద లెక్కలోది కాదండి. ఇంట్లో నలుగురు హాయిగా ఉంటే, ఎవరికి సుస్థిలు లేకుండా ఉంటాయి. అంటే ఎవరికైనా కొంచెం జ్వరం వచ్చిందంటే గుండెల్లో పోటు పొడిచినట్టు ఉంటుంది. వాడికి ప్రతిరోజు ఎవడో వాడికి ఒళ్ళు వెచ్చబడుతూ ఉంటుంది, ఇంట్లో లేకపోతే తలనొప్పిగా ఉంటూ ఉంటుంది. ఆఫీసులో ఉండగా భార్య టెలిఫోన్ చేస్తుంది, మోహన్ తిరుగుతుంది బాబోయ్ అంటే మనం ఇంటికి లేటుగా ఇల్లాలు ఉంటుందా లేదా, ఆ జన్మంతా దాని మీద కొడుతుంది వాడికి.